బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది. బతుకు తెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టికేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను తెలంగాణకు రప్పించారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన బాధితులు నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు బాధితులు. ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దునని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలోని తమ సొంతూళ్లకు చేరుకున్నారు. మండలం దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. ఇజ్రాయెల్ బార్డర్ సార్, బాంబులు సరిహద్దులు ఉండే ప్లేస్, అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్. అక్కడ అధికారులతోటి, కంపెనీ నాయకులతోటి, కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరీష్ అన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మా టికెట్ డబ్బుల సొమ్ము మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బుల సొమ్ము సారే సొంతంగా భరించడం జరిగింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్. మమ్మల్ని పట్టించుకుని ఒకడే నాయకుడు మాకు హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. మాకు హరీష్ అన్నతోటే మేము ఇండియాకు రాగలిగినాం సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించింది సార్. మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించిండు. భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది.